టాలీవుడ్ లో ప్రస్తుతం ఒక యంగ్ హీరో పేరు ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. సినిమా ఇంకా విడుదల కాకముందే కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. ఆ హీరో మరెవరో కాదు, కిరణ్ అబ్బవరం. ఆయన నటిస్తున్న తాజా చిత్రం చెన్నై లవ్ స్టోరీ రిలీజ్ కు ముందే భారీ డీల్స్ కుదుర్చుకొని ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. అసలు ఈ సినిమాకు ఎంత బిజినెస్ జరిగింది, ఎందుకు ఇంత హైప్ ఏర్పడింది, పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. కిరణ్ అబ్బవరం నటిస్తున్న చెన్నై లవ్ స్టోరీ ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్, పాటలతో ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని పెంచింది. ఈ సినిమా జూలై 24న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది. అయితే రిలీజ్ కు ముందే ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచిందని సమాచారం. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల హక్కులకు భారీ డిమాండ్ ఏర్పడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆంధ్ర ప్రాంత హక్కులు సుమారు 8 కోట్ల రేషియోలో క్లోజ్ అయినట్లు తెలుస్తోంది. రాయలసీమ లేదా సీడెడ్ ప్రాంత హక్కులు 3 కోట్లకు ఫైనల్ అయినట్లు సమాచారం. ఇక టాలీవుడ్ కు అత్యంత కీలకమైన నైజాం ప్రాంత హక్కులు కూడా 8 కోట్లకు అమ్ముడయ్యాయని ట్రేడ్ సర్కిల్స్ చెబుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, విదేశాల్లో కూడా ఈ సినిమాపై మంచి అంచనాలు కనిపిస్తున్నాయి. ఓవర్సీస్ థియేటర్ల హక్కులు సుమారు 4 కోట్లకు డీల్ కుదిరినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో 1 కోటి రికవరీ ఆప్షన్ కూడా ఉన్నట్లు సమాచారం. ఈ లెక్కల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా కేవలం థియేటర్ల హక్కుల ద్వారానే ఈ సినిమా దాదాపు 23 కోట్ల బిజినెస్ నమోదు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఇక శాటిలైట్, డిజిటల్, ఆడియో వంటి నాన్ థియేటర్ల హక్కులను కలుపుకొని మొత్తం ఒప్పందాల విలువ దాదాపు 35 కోట్ల వరకు చేరినట్లు సినీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాపై ఇంత భారీ బిజినెస్ జరగడానికి కొన్ని ప్రధాన కారణాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. మొదటగా టైటిల్ చాలా యూత్ఫుల్ గా ఉండటం, రెండవది ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ కు సోషల్ మీడియాలో మంచి స్పందన రావడం, మూడవది కిరణ్ అబ్బవరం తన గత సినిమాలతో యూత్ లో ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకోవడం. అలాగే లవ్, ఎమోషన్, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అంశాలు ఈ సినిమాలో బలంగా ఉండబోతున్నాయని ప్రచారం జరుగుతోంది. ఈ అంశాలన్నీ కలిసి డిస్ట్రిబ్యూటర్లో కూడా మంచి నమ్మకాన్ని పెంచినట్లు తెలుస్తోంది. ఇక ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం సినిమా విడుదలకు ముందే ఏర్పడిన ఈ పాజిటివ్ బజ్ థియేటర్కల్ బిజినెస్ పై కూడా స్పష్టమైన ప్రభావం చూపినట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా యువ ప్రేక్షకులతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ను కూడా ఆకట్టుకునే అంశాలు ఉన్నాయనే అభిప్రాయం మార్కెట్ లో బలంగా వినిపిస్తోంది. దీంతో వివిధ ప్రాంతాల డిస్ట్రిబ్యూటర్లు ఈ చిత్ర హక్కులను సొంతం చేసుకోవడానికి ఆసక్తి చూపినట్లు సమాచారం. విడుదలకు ముందు నుంచే సినిమాపై పెరిగిన అంచనాలు, ప్రమోషన్ వ్యూహం, హీరోకున్న క్రేజ్ కలిసి ఓపెనింగ్స్ కు మంచి బలం చేకూరుస్తాయని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ భారీ బిజినెస్ కు పూర్తి న్యాయం జరగాలంటే విడుదల తరువాత సినిమా ప్రేక్షకుల అంచనాలను ఎంతవరకు అందుకుంటుందనేది కీలకంగా మారనుంది. అయితే ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత పెద్దదైనా చివరికి అసలు తీర్పు ప్రేక్షకుల చేతుల్లోనే ఉంటుంది. సినిమాకు మంచి టాక్ వస్తే ఈ బిజినెస్ ను సులభంగా రికవర్ చేసే బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకునే అవకాశం ఉంది. అయితే టాక్ ఆశించిన స్థాయిలో లేకపోతే భారీ బిజినెస్ చేసిన సినిమాలకు ఒత్తిడి కూడా ఎక్కువగా ఉంటుంది. అందుకే ఇప్పుడు అందరి చూపు జూలై 24న విడుదలపై నిలిచింది. మొత్తానికి విడుదలకు ముందే భారీ ప్రీ రిలీజ్ బిజినెస్ తో చెన్నై లవ్ స్టోరీ టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. థియేటర్కల్ హక్కుల ద్వారానే దాదాపు 23 కోట్ల బిజినెస్, మొత్తం కలిపి సుమారు 35 కోట్ల విలువైన ఒప్పందాలు జరిగాయనే వార్తలు ఈ సినిమాపై అంచనాలను మరింతగా పెంచుతున్నాయి. ఇప్పుడు ఈ అంచనాలను సినిమా నిజం చేస్తుందా, కిరణ్ అబ్బవరం మరో బ్లాక్ బస్టర్ ను తన ఖాతాలో వేసుకుంటాడా అనేది తెలియాలంటే జూలై 24 వరకు వేచి చూడాల్సిందే. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన దిశ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.